షర్మిలకు వచ్చే పాజిటివ్ ఓట్ బ్యాంక్ మీదే ఒక చర్చ అయితే నడుస్తుంది. కారణం ఏంటంటే ఆమె అన్ని అస్త్రశస్త్రాలు సంధించారు కడపలో. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత, అవినాష్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో చట్టసభలో అడుగు పెట్టనివ్వకూడదని మొదటి నుంచి ఆమె బలంగా చెబుతున్నమాట. అయితే ప్రధానంగా వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అంటే కడప. అలాంటి చోట ఎంపీగా బరిలోకి దిగి నిలబడడం అంటే ఎవరూ సాహసం చేయరు. ఇప్పుడు అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా షర్మిల అయితే బరిలోకి దిగారు. అయితే ఇక్కడ కీలకం ఏంటంటే వైసీపీకి ఉన్న బలం షర్మిలకు ఉందా అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే లేదు. కానీ రేపు ఎంతవరకు ఆ బలాన్ని తన వైపుకు తిప్పుకుంది అనేది ఎన్నికల ఫలితాలు తేల్చబోతున్నాయి. వాస్తవానికి షర్మిల అయితే అక్కడ పోలింగ్ సరళి, రాజకీయ పార్టీల వ్యూహాలు ఇవన్నీ చూసిన తర్వాత షర్మిలకు అనుకూలంగా పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది కొంతమంది చెబుతున్నమాట. ఎందుకంటే కడప లోక్సభ స్థానానికి సంబంధించి తొలిసారిగా అక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి భూపేష్ని సైడ్ చేసి మరి టీడీపీ మెజారిటీ ఓట్లన్నీ